దేశంలో డిజిటల్ చెల్లింపుల సంస్కృతి పెరుగుతుండటం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా ప్రసంగిస్తూ ప్రధానమంత్రి పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా యూపీఐ క్యూఆర్ కోడ్ కారణంగా నగదు విత్డ్రా చేయాల్సిన అవసరం ఉండడం లేదని ప్రధానమంత్రి అన్నారు. వీధి వ్యాపారుల దగ్గర నుంచి అన్ని చోట్ల ఆన్లైన్ లావాదేవీల సదుపాయం అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత మార్చి నెలలో యూపీఐ లావాదేవీలు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని అన్నారు. भीम यूपीआई तेजी से हमारी इकोनॉमी और आदतों का हिस्सा बना। अब तो छोटे छोटे शहरों में और ज्यादातर गांवों में भी लोग यूपीआई से ही लेन देन कर रहे हैं। डिजिटल इकोनॉमी से देश में एक कल्चर भी पैदा हो रहा। कहीं भी गए कैश ले जाने का, बैंक जाने का, एटीएम खोजने का झंझट ही खत्म। मोबाइल से ही सारे पेमेंट हो जाते हैं। इस समय हमारे देश में करीब 20,000 करोड़ रुपए के ट्रांजैक्शन हर दिन हो रहे हैं। पिछले मार्च के महीने में तो यूपीआई ट्रांजैक्शन करीब 10 लाख करोड़ रुपए तक पहुंच गया। इससे देश में सुविधा भी बढ़ रही है और ईमानदारी का माहौल भी बन रहा है। దేశంలోని మ్యూజియంలు మన చారిత్రక వారసత్వ సంపదకు ప్రతిబింబంగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ అమూల్యమైన వారసత్వ సంపదతో యువతను మ్యూజియంలు అనుసంధానిస్తున్నాయని ఆయన అన్నారు. మ్యూజియంలలో డిజిటలైజేషన్పై దృష్టి పెరిగిందని ఆయన చెప్పారు. వచ్చే నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకోనున్న సంగతిని గుర్తు చేశారు. క్రీడలతో పాటు కళలు, విద్యారంగం మొదలైన వాటిలో దివ్యాంగులు అద్భుతాలు చేస్తున్నారని, దివ్యాంగులకు అవసరమైన వనరులను, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. आर्ट्स, एकेडमिक्स और दूसरे कई क्षेत्रों में दिव्यांग साथी कमाल कर रहे हैं। लेकिन जब इन साथियों को टेक्नोलॉजी की ताकत मिल जाती है तो ये और भी बड़े मुकाम हासिल करके दिखाते। इसलिए देश आजकल लगातार संसाधनों और इंफ्रास्ट्रक्चर को दिव्यांगों के लिए सुलभ बनाने के लिए लगातार प्रयास कर रहा है। దేశంలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నీటిని ఆదా చేయాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రతి నీటి బొట్టు అమృతం లాంటిదని అంటూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకొని దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. నీటి లభ్యత దేశ ప్రగతిని, అభివృద్ధి వేగాన్ని నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. నీటి పొదుపు, చెరువులు, సరస్సులు మొదలైన వాటి నిర్మాణం మనిషి సామాజిక, ఆధ్యాత్మిక కర్తవ్యంగా పేర్కొన్నారని ఆయన అన్నారు. నీటికి సంబంధించిన ప్రతి ప్రయత్నము మన భవిష్యత్తుతో ముడిపడిందేనని ప్రధానమంత్రి అన్నారు. అది మన సామాజిక బాధ్యత అని ఆయన చెప్పారు. वेदों से लेकर पुराणों तक हर जगह पानी बचाने को, तालाब, सरोवर आदि बनवाने को मनुष्य का सामाजिक और आध्यात्मिक कर्तव्य बताया गया है। वाल्मीकि रामायण में जल स्रोतों को जोड़ने पर, जल संरक्षण पर विशेष जोर दिया गया है। గణిత శాస్త్రంలో భారతీయులు సాధించిన అద్భుత కృషి గురించి వివరిస్తూ ప్రధానమంత్రి సున్నాను కనుగొనడం గురించి, క్యాలిక్యులస్ నుంచి కంప్యూటర్ల వరకు అన్ని వైజ్ఞానిక ఆవిష్కరణలు సున్నా మీదే ఆధారపడి ఉండడం గురించి ప్రస్తావించారు. గణితం ఎప్పుడూ భారతీయులకు కష్టమైన అంశం కాదని, ఇందుకు కారణం మన వేద గణితమేనని ప్రధానమంత్రి అన్నారు. కోల్కతాకు చెందిన గౌరవ్ టేక్రీవాల్ వేదిక్ గణిత ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. गणित को लेकर पूरी दुनिया के लिए सबसे ज्यादा शोध और योगदान भारत के लोगों ने ही तो दिया है। शून्य यानी जीरो की खोज और उसके महत्व के बारे में आपने खूब सुना भी होगा। अक्सर आप ये भी सुनते होंगे कि अगर जीरो की खोज न होती तो शायद हम दुनिया की इतनी वैज्ञानिक प्रगति भी न देख पाते। कैलकुलस से लेकर कंप्यूटर्स तक ये सारे वैज्ञानिक आविष्कार जीरो पर ही तो आधारित हैं। రానున్న ఈద్, అక్షయ తృతీయ, పరశురామ జయంతి, వైశాఖ పూర్ణిమల పర్వదినాల సందర్భంగా
ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ముఖానికి మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు మర్చిపోవద్దని కూడా ప్రధానమంత్రి తమ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రజలకు సూచించారు.